చెప్పు కృష్ణ, ద్వారం విరగ్గొట్టనా? వద్దొద్దు, అంతగా ఆవేశపడకు కన్నయ్య. వెనక్కి తిరిగి చూడు, వెన్న మొత్తం నీ వెనకాలే వేలాడదీసింది. ఏం లాభం ఉండదన్నా? వెన్నకుండా అదిగో అక్కడుంది. ఈ వెన్నకుండ ఎంత పైకి ఉందంటే మన చేతులకు కూడా అందనంత ఎత్తులో ఉంది. అంటే మనకి ఇంకా వెన్న దొరకదా? నాకేం తెలుసు, కన్నయ్య జట్టుతో నిజంగానే వస్తాడని. తెలుసుంటే నేనింత పైకి పెట్టేదాన్నే కాదు. పైనుంచి ఎత్తుపీట వంటింట్లో పెట్టేసుంది. స్వయంగా కన్నయ్య తన ఇంట్లో వెన్న దొంగిలించాలనుకుంటుంది. నమ్మలేనిదిగా ఉంది. ఇదే కదా లీల అంటే. లీలాధరుడు శ్రీ బాలకృష్ణుని లీల. ఏదైనా ఉపాయం ఉందా కన్నయ్య? ఇంత పర్వతం లాంటి ఎత్తును మనం చేరుకోలేము. చేరుకోగలుగుతాము సఖా. మనం కూడా పర్వతం అయిపోతే ఏదైనా చేసేయగలుగుతాము. ఇంత చాతుర్యం తనకెక్కడి నుంచి వస్తుంది అసలు? కానీ అందరికన్నా పైకి ఎవరు ఎక్కుతారు? లేదు లేదు, నేనెక్కలేను. ఇది జరగని పని. అసలు నా వల్ల కాదు బాబు. అందరికంటే పైకి నేనెక్కుతాను. దొరికేసింది. అందరూ సిద్ధంగా ఉన్నారా? మరింకేం తీసుకోండి. ఇప్పుడు తింటాడు నా వెన్న. వానర మహారాజా, అందరికన్నా ముందు మీరు తీసుకోండి. ఎవరికైతే ఎక్కువగా నోట్లో నీరూరుతుందో వారే ముందుగా వెన్న తినాలి. ఇదిగో అన్నా, ఇది నీది. వెన్న మొత్తం వీళ్ళందరికీ పనిచేస్తున్నాడు. తనేమి తినడా? ఇంతసేపటి తర్వాత అయినా సరే నా చేత్తో చేసిన వెన్న తింటున్నాడు. స్వామి, వీరేది చేసినా సరే దాని వెనక ఏదో అర్థం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. నేను కూడా ఎదురు చూస్తున్నాను.
ఈ వెన్న దొంగిలించే లీల ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని. కేవలం ఇదే. ఒకవేళ భక్తులెవరైనా స్వచ్ఛమైన మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవంతుడు ఖచ్చితంగా వస్తాడు. తన భక్తుల కర్మలను ఉద్ధరించడం ప్రారంభిస్తాడు. ఆ భక్తులు జానకి అయినా సావిత్రి అయినా సరే, వారు కేవలం వెన్న మాత్రమే తినడం లేదు. వారు తన భక్తుల దుష్కర్మలను తొలగిస్తున్నారు. దాంతో వాళ్లకు జనన మరణాల చక్రం నుండి ముక్తినిప్పించడానికి. కానీ ప్రభు, లోకమంతా తనని వెన్న దొంగని అంటారు. ఈ వెన్న ఆత్మ లాంటిది. ఈ ఆత్మ ఎల్లప్పుడూ పరమాత్మదే అవుతుంది. ఈవేళ కృష్ణ దొంగిలిస్తున్నది వెన్న కాదు, ఇదంతా గోపికల మనస్సు దేవి. ఇప్పటి నుండి ఏ వ్యక్తి అయినా తనను వెన్న దొంగ అని పిలిస్తే వారు తనని ప్రేమతో చిత్తచూరుడని కూడా పిలుస్తారు. నిజం చెప్పారు ప్రభు. చిత్తచోరులే కదా తను. వారు కేవలం గోపికలవే కాదు, తన తల్లి మనస్సును కూడా దోచేశాడు. కన్నయ్య, చూడు కన్నయ్య, ఇక చాలు, బయటికి రా. కన్నా, నాకు తెలుసు నువ్వు స్తంభం వెనకాల దాక్కున్నావని. బయటికి రా. అమ్మా, ఆగు కన్నయ్య. సరే, నువ్వేమీ రాకు. నేనొక్కదాన్ని వెళ్ళి పూజ చేసుకుంటాను. ఇదేరా, ముందు కూడా ఈ అమ్మని ఇలాగే విసిగించావు. తర్వాత ఈ అమాయకపు చిరునవ్వుతో నా మనసుని ఎప్పుడు దోచేసుకుంటావు. ఇంకా కావాలా? తను మళ్ళీ అందరికీ వెన్న పంచుతున్నాడు. తనకెంత ధైర్యం అసలు! నిజానికి ఇవన్నీ చేయాలనుకుంటే నా అనుమతి ఎందుకు తీసుకోలేదు? నేనే స్వయంగా ఎంతో ప్రేమగా తినిపించేదాన్ని. కాని తను దొంగతనం చేస్తున్నాడు. దీనికి అనుమతి ఇవ్వలేను. నా వెన్న అనవసరంగా అందరికీ పంచేస్తున్నాడు. తీసుకో వానర్ రాజా, ఇంకొంచెం తినండి. స్నేహితులకి కాదు, తను వానరులకు కూడా పనిచేస్తున్నాడు. లేదు లేదు, గుర్తులేదా అమ్మ ఏం చెప్పింది? లోభం పెద్ద భయంకర రాక్షసుడు. కానీ కన్నయ్య, వెన్న కేవలం గొంతులోకి వెళ్ళింది. మొత్తం కుండలు ఖాళీ చేసేశారు. అయినా ఇంకా వెన్న గొంతు వరకే వచ్చిందా? నా ఆకలి కూడా తీరలేదు ఇంకా. వసంత, ఇది నువ్వు తీసుకో.
చెప్పాను కదా లోభం పెద్ద భయంకర రాక్షసుడని. ఇది మంచి పని కాదు కన్నయ్య. ఇప్పుడే వెళ్ళి నేను యశోదక్కయ్యకు అంతా చెప్తాను. కానీ మీరే కదా చెప్పింది మీరు ఎవరికి ఏమీ చెప్పనని, పైనుంచి సంతోషంతో ఉప్పొంగిపోతానని. జానకి స్థానంలో కన్నయ్య నా వెన్న తిని ఉంటే కనుక నేను ఎవ్వరికీ ఏమీ చెప్పేదాన్ని కాదు. పైనుంచి సంతోషంతో ఉప్పొంగిపోయేదాన్ని. నేనది మనసులో అనుకున్నాను, బయటికి అనేసానా? అసలు విషయం ఏంటంటే అత్త, ఈ వానర మహారాజు అడిగారు అందుకని. నిన్న నేను అమ్మలేకపోయింది ఎందుకంటే సంతకు వెళ్ళడానికి వాహనమే దొరకలేదు. కానీ ఇవాళ అమ్మడానికి వెన్న మిగల్లేదు. విచారపడకత్తమ్మా, రెండింతల కంటే అధికంగా లభిస్తుంది. ఆకలిగా ఉన్నవారి ఆకలి తీర్చి పుణ్యాన్ని సంపాదించుకున్నావు నువ్వు. కానీ అమ్మకు మాత్రం అస్సలేం చెప్పొద్దు. అయినా ఆకలిగా ఉన్నవారికి సాయం చేసి నేను మంచి పనే కదా చేస్తున్నాను, అవునా? రా కన్నయ్య. అత్త, అందరూ వెళ్ళిపోయారు, నేను వెళ్ళనా? పారిపోయాడా? కృష్ణ, ఓ పక్క దొంగతనం చేసి పైనుంచి కన్నుగప్పి పారిపోతున్నావా? ఇది సరికాదు. నేను యశోదమ్మ గారికి చెప్పి తీరాల్సిందే, అది కూడా తన ఇంటికి చేరేలోపే. అరే, కొంగు లాగొద్దు, క్షణం ఆగిస్తాను. పూజ చేసుకోనివ్వు. ఇదిగో, ఎంత తినాలనిపిస్తే అంత తిను. నిజంగా నేను పిచ్చిదాన్నైనా అయ్యుండాలి. లేకపోతే ఎక్కడ చూసినా కన్నయ్య కనిపిస్తుంటాడు. లేదా నా కన్నయ్య కొంచెం అధికంగానే ప్రత్యేకం. నా దగ్గర లేకపోయినా ఆ అనుక్షణం నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవాళ ప్రాణాలు ఎలా దక్కాయో నారాయణుడికే తెలుసు. నేను కాళ్ళు తల మీద పెట్టుకొని ఎలా పరిగెట్టానంటే గోకులం మొత్తం. అరే వాగుడు కాదు, ఇప్పుడైనా ఎచ్చులు మానరా. కానీ అసలైన కుండ వానర మహారాజు దోచేశారు. మొత్తం కుండని ఒక్కడే పట్టుకొని వచ్చేసింది. తను మన కోసం ఎదురు చూస్తున్నాడు, అందరం కలిసి పంచుకోవాలని. కానీ మనతో కాదన్నా, వాటితో. ఒక్కటి కాదు కన్నయ్య, అన్ని పశుపక్షాదుల ఆకలి తీరిపోతుంది. అందుకేనా నువ్వు సావిత్రి అత్తింటికి వెళ్ళింది, వెన్న దొంగలించడానికి. అత్త మన ఇంటికి అక్కడ చేరుకునే లోపే మనం అక్కడికి చేరుకోవాలి అన్నా. ఏదైనా కానీ ఆలస్యం మాత్రం కాకూడదు. సమయం మించిపోక ముందే మనం అర్థం చేసుకోవాల్సింది, లోభం మనిషి బుద్ధిని భ్రష్టు పట్టిస్తుంది.
మనం అర్థం చేసుకుని ఆలోచించే శక్తిని కోల్పోయేలా చేస్తుంది. చాలా కాలం క్రితం సంగతి. ఒక సాధువు ఉండేవాడు. ఎవరూ లేని అడవిలో సాధన చేసుకుంటూ ఉండేవాడు. అతను బ్రహ్మజ్ఞానం పొందే సమయానికి అకస్మాత్తుగా అతనికి ఒక బంగారు పిల్లి కనిపిస్తుంది. అతను దాన్ని చూసి అనుకున్నాడు, ఇది చాలా అందంగా ఉంది, ఇది నా దగ్గరే ఉండాలని అతను ఆ పిల్లిని తన దగ్గర ఉంచేసుకున్నాడు. అప్పుడు ఆలోచించాడు, దానికి పాలవసరం ఉంటుందని. దానికోసం అతను ఒక ఆవును కూడా తెచ్చుకున్నాడు. ఇక ఆవుకి గడ్డి అవసరం, గడ్డికి భూమి అవసరం. అప్పుడు నారాయణుడి కృపతో భూమి కూడా అమరింది. ఇప్పుడు భూమిని దున్నుకోవాలి, గడ్డిని పెంచాలి, గడ్డిని కొయ్యాలి, దాన్ని ఆవుకి తినిపించాలి, ఆవుకు తినిపించి దాని పాలు తీయాలి, ఆ పాలు తీసి పిల్లికి తాగించాలి. ఇవన్నీ చేయాలంటే ఇంకో 2 చేతులు అవసరం అనిపించింది. దాంతో అతను వివాహం కూడా చేసుకున్నాడు. కొద్ది కాలం గడిచింది, సంతానం కలిగింది. అప్పుడు ఒక పెద్ద ఇల్లు తప్పక కావాలనిపించింది. ఆ విధంగా మెల్లగా మెల్లగా లోభం అతన్ని తన వైపు మళ్లించేసుకుంది. అతను తన సాధనతో బ్రహ్మజ్ఞానం పొందాలన్న లక్ష్యాన్ని మరచిపోయాడు. తరువాత అనేక సంవత్సరాలు గడిచిపోయాక అతను గురువుని కలుసుకున్నాడు. ముందు వారిని గుర్తించలేదు. గుర్తుపట్టాక అన్నారు, ఒక్కసారి, కేవలం ఒక్కసారి నీ కర్తవ్యం బాటను తప్పావు. చూడు, చూస్తుండగానే లోభం వల్ల ఎంత లోతుగా చిక్కుకుంటూ వెళ్ళిపోయావు. ఆలోచించండి. పొరపాటున ఆ వ్యాపారికి ధనలోభంతో మీరందరూ మాటిచ్చేసి అందరూ అదే తప్పు చేయబోతున్నారేమోనని. కుటుంబం, ఇల్లు, పిల్లలు, భోజనం, సుఖశాంతులు, బ్రతకడానికి కావాల్సినవన్నీ మీ దగ్గర ఎలాగో ఉన్నాయి. అందుకే నేను చింతిస్తున్నాను. ఏ విధంగా ఆ సాధువు బ్రహ్మజ్ఞానం పొందే అవకాశాన్ని పోగొట్టుకున్నాడో మీరందరూ ఈ లోభానికి లొంగి ఉన్న సుఖశాంతులు పోగొట్టుకోవద్దు. చూస్తుంటే ఈ విషయం అందరికీ అర్థమవుతున్నట్టుంది. వదిన కన్నయ్యను అంత తేలిగ్గా కలవనివ్వదు. కానీ తన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను నేను. ఎక్కడున్నాడు తను? నా మీద కోపం బాగా ఉన్నట్లుంది. తగ్గే ఉండదు. తనకి బ్రతిమలాడుకోవాలి. దాంతో నందభవనంలోకి ఎప్పట్లా ఏ అడ్డు లేకుండా రాగలగాలి. కానీ ఏం చెప్పను? ఎలా బ్రతిమలాడను తన్ని? ఆహా! ఎవరు నా కన్నయ్యపై దొంగతనం అంటగట్టారో తానే ఇవాళ నా ఇంట్లోకి దొంగలాగా లోపలికొస్తున్నారే. లేదు లేదు వదినా, అలాంటిదేం లేదు. నేను కేవలం వచ్చింది ఇది చూడాలని. అదే యశోద వదిన కోపం శాంతించిందా లేదా అని చెప్తున్నాను. చూడు జానకి, నా కోపం శాంతించేది ఆ రోజే నువ్వు గోపికలందరి ముందు నా కన్నయ్య మీద వేసిన నింద వెనక్కి తీసుకున్న రోజునే. దొంగతనం చేస్తే ఆరోపణలే చేస్తారు అక్కయ్య. మళ్ళీ ఆరోపణ? సావిత్రి, నువ్వు కూడానా? నిన్నటి వరకు నాకు కూడా తెలియదు కదక్కయ్య. మీ కన్నయ్య వెన్న దొంగిలించడంలో పారంగతుడయ్యాడని. ఆశిస్తున్నాను నందరాజుల వారి ఆలోచన, సందేశం సరిగ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. నాణాల చప్పుడు చెబుతుంది సంచి ఎంత బరువు ఉందో అని. ఒక్క రోజులోనే ఎంత సంపాదించుకుంది. మనం కూడా
కూడా దీనికంటే అధికధనం ఆర్జించాల్సిందే. అప్పుడే మన ఉజ్వలుడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మొదటిసారి ఒక మంచి మాట మాట్లాడావు నువ్వు. నందరాజ్, మీ పట్ల మాకు చాలా గౌరవం ఉంది. కానీ మేము చేయాలనుకుంటున్నది మాత్రం లోభం కాదు, అది అంతా వికాసమే. హా, అవును నందరాజా, మేము మా గురించి, మా సంతానం గురించి మంచి చెడులు ఆలోచించకుండా ఎంతకాలం మీ జీవితం ఇలా బ్రతుకుతూ ఉంటాము. అయినా గత 4 ఏళ్లుగా మీరు చెప్పిన దానికేమీ అడ్డుపడలేదు కదా. నా ఉద్దేశం ప్రకారం నందరాజుల వారు చెప్పింది శాంతంగా ఆలోచించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అవును, నిజమే కదా. ఇదంతా మనం చూస్తుంటే ఏదో ఆలోచించాలి. లేకపోతే చాలా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. దొంగతనమా? అవునక్కయ్య, అతను ఒక జట్టు కూడా తయారు చేశాడు. దానికో పేరు కూడా పెట్టాడు, చౌర్య విద్య ప్రసారణ బృందం. అంతేకాదు, మీ కృష్ణయ్య దానికి అధ్యక్షుడు. అవునా? మొత్తం జట్టునే తీసుకొచ్చాడా దొంగతనం చేయడానికి? కాకపోతే ఏంటి, ఇంకో విషయం చెప్పనా అక్కయ్య? నా బలధరుణ్ణి చూశాక ఎవ్వరికి లోపలికి వెళ్లే ధైర్యం రాదు. కాని మీ కన్నయ్య ఎంత సాహసి అంటే, ఎలాంటి భయం లేకుండా అంత భయంకరమైన ఎద్దు దగ్గరికి వెళ్ళాడు. నిజంగానా? అయినా నీ రక్ష ఎద్దు వాణ్ణేమి చేయలేదా? ఆశ్చర్యపడే విషయమే కదా. కోపం స్థానంలో అది తన ముందు ఎలా లొంగిపోయిందంటే ప్రణామం చేస్తున్నట్లుగా అనిపించింది. అవునక్కయ్య, మీ కృష్ణుడు చాలా అల్లరి పిల్లవాడు, చాలా చతురత కలిగినవాడు. నేను కుండల్ని చాలా ఎత్తులో వేలాడదీశాను. ఇప్పుడు చెప్పండి, బల్ల లేకుండా కుండల్ని కిందికి ఎవరు దింపి ఉంటారో? చతురుడైనా మీకు అన్నయ్యే. తను తన స్నేహితుల్ని పర్వతంలా నిలబెట్టి ఒక మంచి సేనాపతిలాగా ఎలాంటి భయం లేకుండా వాళ్ళ పైకెక్కేశాడు. తరువాత కుండల్ని కిందికి దింపేశాడు. అదొక్కటి కాదు, 3ంటికి 3 దింపేశాడు. 3? అవునక్కయ్యా, పైనుంచి ఎంత దయగలవాడంటే ముందు ఒక కుండలోని వెన్న అందరికీ పంచేశాడు. మిగిలిన 2 కుండల్ని ఒక కుండ తన స్నేహితులకిచ్చేశాడు. ఇక 2వ కుండ ఆకలితో ఉన్న వానరానికిచ్చాడు. దాని తర్వాత నేను వెళ్లి అడుగుతుంటే తను నన్ను తన తర్కాలతో మునిగేలా చేశాడు. ఇంకా చాలా తేలిగ్గా ఒప్పించేశాడు తను పరోపకారం చేస్తున్నానని. నేనైతే చూస్తూనే ఉండిపోయాను. అసలు నిజానికి ఎలా చెప్తాడంటే, ఏ విధంగా పువ్వులా. ఈ కాపు సావిత్రి, ముందు నిర్ణయించుకో. నువ్వు నా కన్నయ్యని మెచ్చుకోవడానికొచ్చావా లేదా వాణ్ణి నిందించడానికా? నిందించడానికే వచ్చానక్కయ్యా. జానకి నిజం చెప్పింది. మీ కన్నయ్య వెన్న దొంగే. పైనుంచి బలరాముడితో కలిసి పారిపోయాడు. బలరాముడెందుకు? వాడు సాక్షాత్తు గరుడ దేవుడి మీద కూర్చుని వచ్చాడు. అందుకేగా వాడు నీకంటే ముందే వచ్చి ఇక్కడ కూర్చున్నాడు కదా. రా రా, ఇటొచ్చి చూడు. చూడు, కూర్చుని ఎలా కాపలా కాస్తున్నారో, పక్షులు ధాన్యం తినకుండా. ఇక మీరిద్దరూ అనవసరంగా వాళ్ళపై నిందలు వేస్తున్నారు. కన్నయ్య దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేయొద్దు. ముందు నా కన్నయ్యపై నిందలు వేస్తావు, తర్వాత కలవాలనుకుంటావు. కానీ అక్కయ్య దొంగతనం. అరే, వాడికి దొంగతనం అంటే అర్థం కూడా తెలిసుండదు. మీ ఇద్దరికి అసలు భయం అనేదే లేదా? హే నారాయణ, ఇక మీరే చెప్పండి, నన్నేం చేయమంటారు? చూస్తుంటే ఎవరిదో దిష్టి తగిలినట్టు అనిపిస్తోంది. పదే పదే నా కన్నయ్య మీద నిందలు వేస్తున్నారు. ఎవరో ఏంటి, మీరిద్దరి దృష్టే సోకింది. మీ ఇద్దరు ఇష్టం వచ్చినట్టు చెప్పే కథలను ఆపండి ఇంకా, లేదా దయచేసి నా ఇంటికి రావడం మానేయండి. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. మీరిద్దరు ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి.